హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వీడియోస్ పెట్టకైతే చాలా రోజులు అవుతుంది కదా, ఇంకా ఎలాంటి బ్రేక్ ఇవ్వకుండా కంటిన్యూస్ గా పెడదాము అని చెప్పేసి అనుకుంటున్నా. అసలు ఎక్కడికి వెళ్తున్నారు అని అనుకుంటున్నారు కదా, నా తమ్నేల్ చూసుంటే మీకు ఆల్రెడీ అర్థమైండొచ్చు. మేము పోలాండ్ నుండి నెదర్లాండ్స్ కి మూవ్ అవుతున్నాం. వీసా స్టాంపింగ్ కోసం వార్సాకి అయితే వెళ్తున్నాము. అక్కడే నెదర్లాండ్స్ ఎంబసీ ఉంటది. 5:10 కి మాకు ట్రైన్ ఉంటుంది. సో ఆన్ టైం ట్రైన్ ఉంటది కాబట్టి మేము ఇంకా ఫాస్ట్ వెళ్తున్నాం అనమాట, ట్రైన్ క్యాచ్ చేయడం కోసము. లేకపోతే డోర్స్ క్లోజ్ చేస్తారు. అసలు ఈ ఎర్లీ మార్నింగ్ ట్రైన్లు ఉంటే మాత్రం అస్సలు క్యాచ్ చేయలేము. మేమైతే నిజానికి చెప్పాలంటే ఎర్లీ మార్నింగ్ కాదు, ఏ ట్రైన్ అయినా మేము టైం కి క్యాచ్ చేయలేము. అసలు లాస్ట్ మూమెంట్ లో ఇట్లా డోర్స్ ఇంకా 1 minute లో క్లోజ్ అవుతుంది అన్నప్పుడు వస్తాం మేము. ఇంకా సీట్ లో కూర్చోగానే అబ్బా సాయిరామ్ అనుకున్నాము. ఇంకా ట్రైన్ స్టార్ట్ అవ్వగానే వాటర్ బాటిల్ తెచ్చిచ్చారు. ఏంటో గానీ కార్ లో వెళ్తుంటే మాత్రం మంచిగా నిద్ర వస్తుంటది, కానీ ట్రైన్ లో మాత్రం అసలు నాకు ఎందుకో నిద్రనే రాదు. ఇంకా వ్యూ చూస్తూ అట్లా సాంగ్స్ వింటూ కూర్చున్నా. నా హస్బెండ్ మంచిగా పడుకున్నాడు. ఇంకా ఈ గ్యాప్ లో ఏం చేయాలో అర్థం కాక సరే ట్రైన్ టూర్ అన్నా చేద్దాము అని చెప్పేసి ఇంకా ఇవన్నీ తీస్తున్నా. ఫోల్డబుల్ టేబుల్ లాగా ఉంది. ఇదేమో మనం ల్యాప్టాప్ పెట్టుకోవడానికైనా ఏమైనా తినడానికైనా పెట్టుకోవడానికి. ఇంకా సాకెట్స్ కూడా ఉన్నాయి. హీటర్స్ ఇప్పుడు వింటర్ కాబట్టి హీటింగ్ వస్తుంది. అదే సమ్మర్ అయితే మంచిగా కూల్ గా ఏసీ లాగా వస్తుంది. అవి మనం మోడ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇంకొక చిన్న ట్రాష్ బాక్స్ ఉంది. సీట్ కి ఒక్కొక్క లైట్ ఉంది మనకు ఫ్లైట్ లో ఉన్నట్టు, కానీ ఇదేమో ఆన్ కాలేదు. లగేజ్ పెట్టుకోవడం కోసం అయితే పైన ఇచ్చినారు. నా హస్బెండ్ లేవగానే మెన్యూ చూద్దాము అని చెప్పేసి చూస్తున్నాము. కాకపోతే ఇంత పొద్దున ఎవరు తింటారు అని చెప్పేసి ఊరికి అట్లా మెన్యూ తిరిగేసినాము. మార్నింగ్ అవడంతోనే నా హస్బెండ్ కి ఫస్ట్ కాఫీయే కావాలి. సో ఇంకా దిగడంతోనే ట్రైన్ డైరెక్ట్ స్టార్ బక్స్ కి అయితే వెళ్ళినాము. టైం మార్నింగ్ 8 o'clock అవుతుంది. నా కోసం మార్చా తీసుకొని వచ్చిండు. థ్యాంక్ యూ. ఎట్లుంది? బాగుంది. కాఫీ తాగేసి బయటకు వచ్చినాము. బయటకు రాగానే క్యాబ్ బుక్ చేసినాము. బస్ లో అయితే కొద్దిగా లేట్ అవుతుంది. మాకు అపాయింట్మెంట్ 9:30కి ఉండే. క్యాబ్ వచ్చే గ్యాప్ లో ఇంకా నా ఆఫీస్ ఆఖరిగా చూసుకుందాము, వీడియో కాల్ చేద్దాము అని చెప్పేసి ఇంకా ఆఫీస్ ని అయితే చూసుకుంటున్నా. క్యాబ్ వచ్చేసింది. 15 minutes డ్రైవ్ ఉండే రైల్వే స్టేషన్ నుంచి నెదర్లాండ్స్ ఎంబసీకి. ఇక్కడ మనం ఏం అపాయింట్మెంట్ తీసుకున్నా టైం అంటే టైం కి వెళ్ళాలి. కొంచెం అటు ఇటుగా అయినా కూడా మళ్ళీ అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేసేసి ఇంకొకటి బుక్ చేసుకోమని చెప్పేసి చెప్తారు. నెదర్లాండ్స్ ఎంబసీకి అయితే వచ్చినాము. ఒక 5 minutes వెయిట్ చేయమని చెప్పేసి చెప్పినారనమాట. ఇంకా వెయిట్ చేసినాము బయట. ఏ కంట్రీకి రిలేటెడ్ ఎంబసీస్ అక్కడ ఉన్నాయి అనమాట. ఇక్కడ ముందుగా అనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి జపాన్ది. అటు కొద్దిగా ముందుకి యూకేది ఉంది. ఇదేమో నెదర్లాండ్స్ ది. ఎంట్రన్స్ లోనే బోర్డు మీద టైమింగ్స్ ఇవన్నీ మెన్షన్ చేసి ఉన్నాయి. మేబీ ఇది ఎవరికైనా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి తీసిన. లోపలికి అయితే పిలిచినారు. వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత డాక్యుమెంట్స్ వెరిఫై చేసేసి ఒక 1/2 hour ఆగమన్నారు. డెట్ గా పాస్పోర్ట్ లో అయితే వీసా స్టాంపింగ్ స్టిక్కర్ అయితే వేసినారు. మేమైతే షాక్ అయినాం. అసలు మామూలుగా యూకే కి గానీ ఇట్లా వేరే కంట్రీస్ కి ఏదైనా అప్లై చేసినప్పుడు వాళ్ళు తీసుకుని ఒక 1 week అయిపోయిన తర్వాతకి మన ఇంటి అడ్రస్ కి పోస్ట్ లాగా వస్తుంది. స్టాంపింగ్ అయితే వెంటనే ఇచ్చేయడంతో మేమైతే ఫుల్ హ్యాపీ అయినాము. ఇంకా వెయిట్ చేయడం అనే పని లేకుండా అయిపోయింది. ముందు చెప్పినా కదా, ఎవ్రీ కంట్రీకి ఒక్కొక్క ఎంబసీ ఉంటది అని చెప్పేసి. ఇదేమో ముందుగా అనిపిస్తుంది మన ఇండియన్ ఎంబసీ. మన ఫ్లాగ్ చూడగానే అదొక హ్యాపీనెస్ వేరే కంట్రీలో ముందుగా అనిపిస్తుంది కదా. ఇది వార్సా యూనివర్సిటీ, ఇది సెంట్రమ్ లో ఉంటది. ఇప్పుడు ఇక్కడికే వెళ్తున్నాం మేము. దాని పక్కనే జ్లాటీ మాల్ అని చెప్పేసి ఒకటి ఉంటది. అందులో తిరుగుదాం కొద్దిసేపు అని చెప్పేసి వెళ్తున్నాము. సో 1 o'clockకి ట్రైన్ ఉంది అని చెప్పేసి మాల్లో తిరుగుదాం అని చెప్పేసి వచ్చినాము. ఏమైనా మంచిగా కనిపిస్తే తీసుకుందాం అనేసి అనుకున్నాము. అట్లనే ఏమైనా కూడా తినాలి కూడా. ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ ఇదంతా ఏం చేయలేదు. కరెక్ట్గా 3 hours టైం ఉండే మాకు ట్రైన్కి. ఇంకా ఈ మాల్లో కొద్దిసేపు తిరిగేసి ఏమైనా తినేసి ఇక్కడే కూర్చుందాం అని చెప్పేసి అనుకున్నాము. ట్రైన్ స్టేషన్ ఎగ్జాక్ట్లీ ఈ మాల్ కి ఆపోజిట్ లోనే ఉంటది. సో 5-10 minutes ముందైనా వెళ్దాంలే. ఇంకా మాల్ అంతా ఒకసారి తిరిగినాము, ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. 1 month బ్యాక్ నేను నా హస్బెండ్ కార్డ్స్ ఆడినాం. ఇంట్లో కార్డ్స్ ఆడినప్పుడు ఒక బెట్ పెట్టుకున్నాం అనమాట. ఎవరైతే గెలిస్తే వాళ్ళకి వాచ్ ఇప్పియాలి అని చెప్పి. సో నా హస్బెండ్ అయితే ఆ దాంట్లో గెలిచినాడు. సో ఇంకా ఇదే కరెక్ట్ టైం ఈ వాచ్ ఇప్పియడం అని చెప్పేసి ఇంకా డైరెక్ట్ గా వాచ్ షాప్ కి తీసుకెళ్లిపోయినా. అలా సేపు చూసిన తర్వాతకి ట్రయల్స్ చేసిన తర్వాతకి మొత్తానికి ఒక వాచ్ అయితే నచ్చింది. ఇంకా అది తీసేసుకున్నాడు. ఇంకా నేనేమో ఫోన్ కేసు తీసుకొని అట్లా తిరుగుతూ ఉన్నాం. ఇంకా ఓపిక అంతా చచ్చిపోయింది. ఇంకా ఫుల్ ఆకలి అవుతుంది. రెస్టారెంట్స్ ఓపెన్ చేసినారా అనేసి ఇంకా పైకైతే వెళ్తున్నాము ఫుడ్ తినడం కోసం అని. కర్రీ లీవ్స్ అని మన ఇండియన్ రెస్టారెంట్ ఉండే.
ఇంకా అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా తిందాము మన ఇండియన్ ఫుడ్ అని చెప్పేసి అనుకున్నాము. ఈ షాప్ లో చూడండి మంచిగా గణేష్ ని ఎంత బాగా పెట్టుకున్నారో. ఇంకా ఆర్డర్ ఇచ్చేసి అయితే వెయిట్ చేస్తున్నాము. మేమైతే నాన్ జీరా రైస్ ఇంకా వెజిటేబుల్ కర్రీ ఒకటి ఆర్డర్ చేసుకున్నాము. సో చూడాలి అది ఎట్లా వస్తుంది అని చెప్పేసి. కొంచెం లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ తిన్నా నేను ఆల్రెడీ. సో అది బాగుండే, అందుకే మళ్ళీ ఇక్కడ ట్రై చేద్దాము అని. లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను ఒకదాన్ని వచ్చిన, ఆఫీస్ విజిట్ కోసం వచ్చిన, నా హస్బెండ్ రాలేదు. సో ఈసారి నా హస్బెండ్ వచ్చిండు, ఇది బాగుంటుంది అని చెప్పేసి చెప్పిన. చూద్దాం ఆయనకు నచ్చుతుందో లేదో అని చెప్పేసి. ఆకలి మీద ఉన్నాం, జర్రసేపట్ల తిని వాడేసిన. 10 minutes ఉంది ట్రైన్ కి, ఇంకా వెళ్ళిపోదాము, ట్రైన్ మళ్ళీ మిస్ అయిపోతుంది అని చెప్పేసి వెళ్తున్నాము. 4th ప్లాట్ఫామ్ లో ఉంది. సో 4 ఇక్కడ ఉంది, వెళ్తున్నాం. రిటర్న్ టికెట్స్ మార్నింగ్ టికెట్స్ లా కాకుండా జనరల్ దాంట్లో వెళ్దాము అని చెప్పేసి ఇట్లా టికెట్స్ బుక్ చేసుకున్నాం మేము. ఇక్కడ జస్ట్ సీటింగ్ లానే ఉంటది. ట్రైన్ లో ఒక్కోసారి సిగ్నల్ రాకపోతే బోర్ కొడుతుంది అని చెప్పేసి కార్డ్స్ అయితే తీసుకెళ్ళినా. ఇంకా కొద్దిసేపు కార్డ్స్ ఆడినాము. మా ఈ పోలాండ్ నుంచి నెదర్లాండ్స్ జర్నీ ఎలా ఉండబోతుంది, అక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేస్తాము, అసలు అంతా సాఫీగానే జరుగుతుందా, ఇవన్నీ తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.